హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఏపీ ఫారెస్ట్ సంబంధించి ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఏబిఓ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. పెద్ద ఉత్కంఠకు చాప్టర్ క్లోజ్. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయి 1 మంత్ పైన అయిపోయింది, కానీ ఇంకా రిజల్ట్ రాలేదు అనేసి చాలామంది టెన్షన్ పడుతున్నారు. మరి ఇక టెన్షన్కు ఉత్కంఠకైతే తెర వీడింది. ఎట్టకేలకైతే మాత్రం మనకు ప్రిలిమ్స్కి సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మన అందరి డౌట్ ఏమంటే, మరి మెయిన్స్కి ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించాలి, ఏ టాపిక్స్ ఉంటాయి, మరి ఇక తక్కువ సమయంలో నేను పాస్ కాగలనా, జాబ్ కొట్టగలనా అని చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలామంది మనకి ఆంధ్రప్రదేశ్ నందు ఇప్పుడు నాకు తెలిసి ఎవ్వరు కూడా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోకుండానే జాబ్ అయితే ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయినారు. కొందరైతే మాత్రం ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ క్లాసెస్ తీసుకొని క్వాలిఫై అయినారు. మరి ఇప్పుడైతే మాత్రం ఇంకా ఆశామాషిగా ఉండదు మెయిన్స్. ఇప్పుడు అట్లయితే చదవతే జాబ్ రాదు. ద బెస్ట్ పెర్ఫామ్ చేస్తేనే మనకు జాబ్ వస్తుంది. మరి ఎవరైతే క్వాలిఫై అయినారో ఎఫ్బిఓలో కానీ ఏబిఓ కానీ ఎఫ్ఎస్ఓ కానీ మీకు అందరికీ కూడా ఉత్తమ్స్ అకాడమీ నుంచి మరియు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నుంచి అదే మాదిరిగా ఫారెస్ట్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మేము చెప్పుకుంటున్నాం. సో అందరికీ కూడా కష్టపడ్డారు, మీరు సాధించారు. ఒక స్టెప్ అయితే క్లియర్ అయిపోయింది, ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. అందులో 2వ స్టెప్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్, తర్వాత మళ్ళీ మనకు వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ క్వాలిఫై అయితే మనం హ్యాపీగా జాబ్లో ఉండవచ్చు. మరి దీనికి సాధించాలంటే మనం ఏం సాధించాలి, ద బెస్ట్ కోచింగ్ ఎక్కడుంది, ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తాను. మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, బెస్ట్ కోచింగ్, సో మెయిన్స్కి బెస్ట్ కోచింగ్ ఎక్కడ ఉందా అని ఇక్కడ చూస్తున్నాం. అయితే దానికంటే ముందు మనం ఏం చేస్తామంటే ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించి స్క్రీన్ టెస్ట్ మనకి ఎప్పుడు జరిగింది, 7th 9 2025 జరిగింది. మరి రిజల్ట్ మనకి ఎప్పుడు రావడం జరిగింది, 9/10/2025 జరిగింది. ఈ యొక్క నెల రోజులు కూడా చాలామంది ప్రిపరేషన్ కొనసాగించలేదు. కొందరు సీరియస్ ఆస్పిరెంట్స్ చదువుతూ ఉన్నారు, నో డౌట్ అట్ ఆల్. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎప్పుడు చదువుతూనే ఉంటారు. మరి మిగతా వాళ్ళకి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట. రిజల్ట్ వస్తానే, సార్ రిజల్ట్ వచ్చింది, సిలబస్ ఏందో అర్థం కావడం లేదు, మాకేమైనా కోచింగ్ ఇస్తారా అని అడుగుతున్నారు అనమాట. మరి నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంత అంటే 13,845 మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది. సో 13,845 మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది. వీళ్ళలో 600 పైచులకు మాత్రమే ఫైనల్ సెలక్షన్ నిలబడతారు. అంటే చూడండి, ఇక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఎవరికైతే 40% ఓసీ వాళ్ళకు, 35% 35 ఎవరికైతే వచ్చిందో వాళ్ళ కేటగిరీలో అందరూ క్వాలిఫై కావడం జరిగింది. ఇప్పుడు మరి చూస్తే ఎఫ్ఎస్ఓకి సంబంధించి సేమ్ డేటే మనకు 7/9/2025 నాడు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 2,346 మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది. ఇప్పుడు మనకు ముందు పెద్ద టాస్క్ ఉంది. ఇంకా టైం కూడా నాకు తెలిసి ఎక్కువ ఇవ్వరు. నాకు తెలిసి 45 డేస్ నుంచి 60 డేస్ కంటే ఎక్కువ ఇచ్చే ప్రసక్తి లేదు. సీరియస్గా కూర్చోవాలా సార్, సీరియస్ కూర్చోవాలని ఉంది, కానీ బుక్స్ లేవు సార్ మా కాడ. ఎఫ్ఎస్ఓ ఎక్సలెంట్ జాబ్, కానీ బుక్స్ మార్కెట్లో లేవు, ఏం చేయాలి సార్? డోంట్ వరీ. సో మన దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకొని, ముఖ్యంగా ఉత్తమ్స్ అకాడమీ మరియు ఫారెస్ట్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నందు కోచింగ్ తీసుకున్న వాళ్ళు 75% మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. ఇది అద్భుతమైనటువంటి రిజల్ట్ మాకు ఇచ్చింది. ఓకే, సో 75% మంది మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే మన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. మరి ఇప్పుడు ఈ యొక్క ఆధ్వర్యంలోనే మీ కోచింగ్ కూడా రన్ అవుతుంది. దానికి విశేషాలు నేను చెప్తాను. మరి ఎక్సలెంట్ కోచింగ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మీరు ఎఫ్ఎస్ఓకైనా ఎఫ్బిఓ ఏబిఓకైనా స్పెషల్ క్లాసెస్ ఉంది, మీరు బాగా గమనించండి. ఎక్కడ అంటే ఫ్యాకల్టీ ఒకసారి చూసినట్టయితే, ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఎఫ్ఎస్ఓలో మెయిన్ పాత్ర వహించేది ఎక్కడంటే ఫారెస్ట్కి సంబంధించి ఆ యొక్క స్పెషలైజ్డ్ చేసినటువంటి ఫ్యాకల్టీ చెప్పాలి. అది చెప్తేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఆల్రెడీ గతంలో ఎఫ్ఆర్ఓకి కూడా కోచింగ్ ఇచ్చారు కేఎస్ఎస్ ప్రకాష్, మిస్టర్ కేఎస్ఎస్ ప్రకాష్ గారు. సో ఆల్రెడీ ఎఫ్ఆర్ఓకి కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు రిజల్ట్ విత్ హెడ్లో ఉంది, కోర్టులో పెండింగ్ ఉంది. ఒకవేళ ఆ యొక్క రిజల్ట్ వస్తే దాదాపుగా 10 మంది ఎఫ్ఆర్ఓలు కూడా అయ్యే అవకాశం అయితే ఉంది అనమాట. మరి అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఇదానికి స్పెషలైజేషన్ ఏమంటే ఎంఎస్సి ఫారెస్ట్రీ చేయడం జరిగింది. ఎంఎస్సి ఫారెస్ట్రీ దాంట్లో స్పెషలైజేషన్ ఏమంటే జెనెటిక్స్ అండ్
ఎఫ్ఆర్ఐ డెహ్రాడూన్లో చేరారు. మరి బీఎస్సీ ఎక్కడ చేశారు సార్ అంటే బీఎస్సీలో కూడా ఫారెస్ట్రీ చదవడం జరిగింది. సో మిస్టర్ కేఎస్ఎస్ ప్రకాష్ గారు బీఎస్సీని కూడా ఫారెస్ట్రీలోనే ఎక్కడ చదివాడు అంటే హెచ్ఎన్బీజీయు డెహ్రాడూన్లో చదవడం జరిగింది. ఎక్కడంటే హేమావతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ, హేమావతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ నందు డెహ్రాడూన్లో బీఎస్సీ ఫారెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీకు డౌట్ వచ్చేది, ఏదబ్బా ఇప్పుడు అంతా డెహ్రాడూన్ అంటారు మరి తెలుగు వాడేనా? ఎస్, అచ్చంగా తెలుగు వాడే భయపడాల్సిన అవసరం లే. మీకు క్లియర్గా సబ్జెక్ట్ ఫారెస్ట్రీ ఇంగ్లీష్తో పాటుగా కష్టమైన పదాలకు తెలుగు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఈజీ మార్గంలో తీసుకెళ్లే ఫ్యాకల్టీ మనకు ఉన్నారనమాట. మరి అదే మాదిరిగా ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా చదవడం జరిగింది. అదే మాదిరిగా ఎంఏ ఇంగ్లీష్, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి మిస్టర్ కేఎస్ఎస్ ప్రకాష్ ఆల్రెడీ ఇతను ఎఫ్ఆర్ఓకి కోచింగ్ ఇవ్వడం జరిగింది, రీసెంట్గా ఎఫ్ఎస్ఓకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇతని ఆధ్వర్యంలో మనకు టర్నింగ్ పాయింట్ మరియు మనకు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఫారెస్ట్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు ఆధ్వర్యంలో మీకు ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ఎందుకంటే ఇంతవరకు వచ్చి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు వచ్చి ఇప్పుడు మన సత్తా చూపించే టైం రానే వచ్చింది. దానికి కష్టపడాలి. మార్నింగ్ టు నైట్ వరకు డే నైట్ చదివితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మిత్రమా రాదని ప్రసక్తి లేదు. మరి ఎఫ్బీఓ ఏబీఓకి సంబంధించి ఫీజు వివరాలు కూడా చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఎఫ్బీఓ ఏబీఓకి సంబంధించి జనరల్ సైన్స్ నందు మనకు దగ్గర ఫ్యాకల్టీ ఉంటే మిస్టర్ ప్రజాపతి గారు, మిస్టర్ భైరవ గారు, అదే మాదిరి కేఎస్ ప్రకాష్ వీళ్ళ ఆధ్వర్యంలో మనకు జనరల్ సైన్స్ క్లాసెస్ ఉంటాయి. మరి మ్యాథమెటిక్స్ పరంగా ఎఫ్ఎస్ఓ కానీ ఏబీఓకి అయితే మాత్రం మిస్టర్ ఉత్తమ్ రెడ్డి, మిస్టర్ మల్లికార్జున రావు, మిస్టర్ రామారాజు వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో మీకు ఎక్సలెంట్గా మ్యాథమెటిక్స్ క్లాసెస్ కూడా రన్ కావడం జరుగుతుంది. జనరల్ మ్యాథ్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా ఉంటుంది, దాని టెస్టులు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్స్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఉంటుంది. మరి సైన్స్ అయితే మాత్రం కేఎస్ ప్రకాష్, ప్రజాపతి, భైరవ వీళ్ళ ఆధ్వర్యంలో మన క్లాసెస్ అనేది జరుగుతాయి. మరి ఫీజుకి ఒకసారి చూసినట్టయితే దీనికి స్పెషలైజ్ చేసి సెపరేట్ క్లాసెస్ ఉంటుంది. మరి కేవలం మీకు ఎఫ్ఎస్ఓ కావాలనుకుంటే ఎఫ్ఎస్ఓ ఆఫ్లైన్ కావాల్సి ఉంటే సో అనేది కూడా ఉంది. ఎఫ్ఎస్ఓ ఆఫ్లైన్ కావాల్సిన వాళ్ళు, ఎందుకంటే ఇంతవరకు వచ్చిన తర్వాత జాబ్ కూడా కష్టం. మరి ఎఫ్ఎస్ఓ ఆఫ్లైన్ కోచింగ్ చూస్తే ఇక్కడ మీకు కంప్లీట్గా జనరల్ ఫారెస్ట్రీ బిట్టు మ్యాక్సిమం గత అనుభవం దృష్ట్యా బిట్లు ఏవైతే వస్తాయో బాగా తెలుసు. సో ఈ యొక్క కోర్సు కలిసిన వాళ్ళు 10,000 రూపీస్తో మీకు ఆఫ్లైన్ కోచింగ్ కడప నందు ఇవ్వడం జరుగుతుంది. మరి మాకు వద్దబ్బా ఫారెస్ట్ అనుకున్న వాళ్ళు ఓన్లీ నాకు మ్యాథ్సే కావాలనుకుంటే మ్యాథ్స్ వచ్చేసి 5,000 రూపీస్ ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది. మరి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు కావాలనుకున్న వాళ్ళకు రెండు కలుపుకొని ఇంగ్లీష్ 1500, తెలుగు 1500, 3,000 రూపాయలు ఉంటుంది. మొత్తం అయితే మాత్రం మనకు 18,000 రూపాయలు అవుతుంది. మీరు ఒకవేళ ఈ కాంబో తీసుకుంటే ఏది జనరల్ ఫారెస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, తెలుగు తీసుకుంటే 18,000 రూపాయల నుంచి మీకు 5,000 రూపాయల డిస్కౌంట్తో కేవలం 13,000 రూపాయలకే మీకు ఇక కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప ఉంది. మీకు రెండులో ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. బట్ మా ఉద్దేశం ఏమంటే ఆఫ్లైన్కి వచ్చే మిమ్మల్ని ఇంకా బాగా చదివించి మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టేసి మంచి రిజల్ట్ తేవాలనే ఉద్దేశంతో టర్నింగ్ పాయింట్ కడపనందు టర్నింగ్ పాయింట్ మరియు మనం ఫారెస్ట్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ రెండు కూడా టైప్ అయ్యేసి ఆఫ్లైన్ కోచింగ్ అనేది కడపలో మనం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఫారెస్ట్రీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో రిజల్ట్ కోచింగ్ తీసుకొని చాలామంది ఎఫ్ఎస్ఓ అయితేనేమి, ఎఫ్ఆర్ఓ అయితేనేమి, ఏబీఓ కూడా సెలక్షన్స్ రావడం జరిగిందనమాట. మరి ఇక్కడ చూస్తే మరి మనం చూసినట్టయితే ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి కంప్లీట్గా టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802 కాల్ చేయండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు హాస్టల్ వసతి కూడా ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో మేము ఎఫ్ఆర్ఓ దాంట్లో కూడా కోచింగ్ ఇవ్వాలి, ఎఫ్ఎస్ఓకి కూడా కోచింగ్ ఇవ్వాలి, అన్ని రకాల ఫారెస్ట్ ఉద్యోగాలకు కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో మీకు బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది మీకు. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓకే, మరి చూస్తే ఆన్లైన్ పరంగా కావాల్సిన వాళ్ళకి ఎఫ్ఎస్ఓ కూడా ఆన్లైన్ కోచింగ్ మన దగ్గర అందుబాటులో ఉంది. మరి జనరల్ సైన్స్ కావాల్సిన వాళ్ళు, సో జనరల్ సైన్స్ ఆన్లైన్ కోచింగ్ వచ్చి 6,000 రూపాయలు అండి. ఆఫ్లైన్ అయితే 10,000, ఆన్లైన్ అయితే 6,000 రూపాయలు. ఎందుకంటే స్పెషలైజ్ సబ్జెక్ట్ కదా, ఆంధ్రప్రదేశ్ ఎవరు కూడా కోచింగ్ దీనిలో స్పెషలైజ్ ఇవ్వలేదు.
మరి జనరల్ మ్యాథ్స్ కావాల్సిన వాళ్ళు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, ఇది మాత్రం కేవలం 499 రూపీస్కి మేము వేయడం జరుగుతుంది. ఇదన్నీ కూడా కంప్లీట్ రికార్డెడ్ వీడియోస్. కానీ జనరల్ సైన్స్ అయితే మాత్రం మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, కొన్ని లైవ్ క్లాసెస్ కూడా మీకు ఉంటాయన్నమాట. అందుకని ఫీజు ఎక్కువగా ఉంటుంది. మరి ఇది కావాల్సిన వాళ్ళు మీరు యొక్క నెంబర్కు 8333059876కు మీ యొక్క అమౌంట్ కూడా మాకు ఫోన్పే చేస్తే మీకు కోర్స్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. మరి మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా మీరు కడపకు లగేజ్ తీసుకొని రావచ్చు. సో ఈరోజు డేట్ 9 కదా. సో మనకు బ్యాచ్ అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే మేము 15th అక్టోబర్ 2025 నాడు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, 15/10/2025 నాడు ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఎంత దూరం ఉన్నా సరే మీరు లగేజ్ తీసుకుని డైరెక్ట్గా వచ్చేయండి. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మీకు మంచి సేఫ్గా ఇక్కడ మంచి సెక్యూరిటీ వాతావరణంలో, మంచి వాతావరణం, మంచి ఎన్విరాన్మెంట్, మంచి హాస్టల్ ఫుడ్తో మీకు ఇక్కడ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మరి యొక్క అవకాశాన్ని మీరు జారిపెట్టుకోవద్దండి. సో ఆఫ్లైన్ బ్యాచ్ అయితే టర్నింగ్ పాయింట్ కొంచెం కడపనంది ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మరి ఆన్లైన్ అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ యాప్లో ఫుల్ కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, మరియు కరెంట్ అఫైర్స్ అండ్ ఇది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ఫ్యాకల్టీ, ఎందుకంటే మంచి ఫ్యాకల్టీ మనకు ఉండేది, చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మనకు ఉన్నారనమాట. ఎందుకంటే కేఎస్ ప్రకాష్ యొక్క ఒకసారి చూడండి ఇక్కడ బయోడేటా ఏ విధంగా ఉందో. ఆశామాషి కాదు కదా, మనకు ఫారెస్ట్రీ ఉంది కదా, జనరల్ సైన్స్ ఉంది కదా. ఓకే, మనకు ఫారెస్ట్లో పనిచేసే వాళ్ళు అయితేనేమి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ ఫ్యాకల్టీ అయితేనేమి, మరియు ఎంఎస్సి ఫారెస్ట్రీ వాళ్ళు అయితేనేమి, మరి ఇక్కడ ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళు అయితేనేమి ఉన్నారు అందుబాటులో. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ తీసుకురావడానికి టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపనందు మీకు ద బెస్ట్ అనేది కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఖచ్చితంగా మీకు జాబ్ కావాలనుకుంటే మాత్రం టర్నింగ్ పాయింట్ కడపకు రండి. మిమ్మల్ని మంచిగా టైం వేస్ట్ కాకోకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్లాసెస్, అదే ఎగ్జామినేషన్స్, స్టడీ అవర్స్తో మీకు కోచింగ్ కొట్టించే బాధ్యత మాది మేము భావించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం అనమాట. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఖచ్చితంగా వారి యొక్క సక్సెస్లో మా యొక్క భాగస్వామ్యం ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.